అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పను. ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ, కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. చాలా కన్నీరు ఉంటుంది. ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 45 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండుగ పోయిన తర్వాత నుంచి విల్ కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు. హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. అంటే ఇక్కడ మీరన్నట్టుగా ఈ గోదావరి బేసిన్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. మన ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమా దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నారు. మనకి 21 మంది ఎంపీస్ ఉన్నారు, జనసేనకు కూడా ఒక 2 ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధని పెట్టగలరు అనేది, వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నేనేంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా, అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాను కొబ్బరి సాగు రైతు కోసం, కొబ్బరి సాగు చేసే రైతు కోసం. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్రప్రదేశ్లను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు
హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియ తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలు అంటే తెలియదు, ప్రభుత్వ పాలసీ తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణ. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. సార్, నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయి. వాళ్ళే ఇక ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.